సో మళ్ళీ యువి రమణ గారు వచ్చారు, మీతో నేను కాన్వర్జేషన్ చేశాను ఆరోగ్యం ఆనందం. అది చూసిన తర్వాత చాలా మంది మీ నెంబర్ అడిగారు. నేనేమో నెంబర్ మీది ప్రిజర్వ్ చేసుకోలేదు. తర్వాత టైసన్ చెప్పాను, ఎవరన్నా ఎక్కడి నుంచి అన్న కాంటాక్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి నేను కొన్ని వాటికి నంబర్లు పెట్టాను. అది అర్థమైంది. ఓకే, కొన్ని చదివాను, మంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది. అదే విన్నారు, అర్థం చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. వెరీ గుడ్. సో ఇంకొక కాన్వర్సేషన్ కూడా చేయండి అన్నారు. నేను అన్నా అది అన్ప్లాన్డ్ గా జరిగింది. మళ్ళీ టైం వస్తుంది. ఆ రోజు అయితే పరుగున తొందరగా కంప్లీట్ చేశాను. సో ఈ రోజు మీరు ఏ అంశం డిస్కస్ చేయాలనుకుంటున్నారు? ఇది ముఖ్యంగా గర్భస్థ శిశువుకు మనము ఫిజికల్గా, మెంటల్గా, సోషియల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఎలా డెవలప్ చేయాలని. అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏదో అన్ని జంతువులకు పుట్టినట్టుగా బిడ్డలు పుట్టడం కాకుండా మానవుల యొక్క ఈ పిల్లల జన్మం అనేది ఎట్లా ఉండాలంటే తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితిని బట్టి పిల్లలు ఉంటారు. సో మనం ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్. అభిమన్యుడు తల్లి గర్భంలో నేర్చుకున్నాడు పద్మవ్యూహం. ఒక చిన్న ముఖ్యమైన విషయం మీరే ఒకసారి చెప్పారేమో అనుకుంటున్నా. అతను గర్భంలో ఉన్నప్పుడు సగం విన్నాడు, ఏంటి పద్మవ్యూహంలో ఎట్లా ఎంటర్ కావాలని. పుట్టిన తర్వాత ఎవరు పద్మవ్యూహం గురించి అతనితో చర్చించలేదు. కానీ 30 ఏళ్ళప్పుడు 20 ఏళ్ళప్పుడు యుద్ధం వస్తే అది గుర్తుపెట్టుకొని పద్మవ్యూహాన్ని ప్లాన్ చేశాడు. అంటే ఏమని, గర్భంలో నేర్చుకునేది అంతకాలం ఉందని. రెండవది వచ్చి సైంటిఫిక్, మనం దాన్ని నమ్మితే. ఇక రెండవది ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాద. అతని గర్భం ఒక రాక్షసుని కొడుకు రాక్షసుడు కాకుండా దైవభక్తుడు ఎందుకయ్యాడు, అతను పెరిగిన అట్మాస్ఫియర్. సినిమా చూస్తుంటారు అందరూ, నారదుని దీంట్లో. మూడవది అష్టావక్రుడు గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకొని పుట్టాడు. అంటే వీళ్ళని ఇన్ఫాంట్ సిద్ధాస్ అంటే సిద్ధులతో పుట్టారు అని, పుడుతూనే నేర్చుకొని పుట్టారు అని. సో ఇటువంటి అవకాశం ఉంది కాబట్టి నేర్చుకున్నారా, జస్ట్ విన్నారా? నేర్చుకున్నారు. విని వాళ్ళు గర్భంలో నేర్చుకోవడం అంటే అది బయట నేర్చుకున్నారు. ఇప్పుడు జ్ఞానం నేర్చుకోవడం అన్నది, అవును, నేను మనసులో అనుకుంటే సరిపోదు కదా. కాదు, అదే చెప్పేది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు, జ్ఞానం నేర్చుకున్నారు. తెలుసుకున్నారా, నేర్చుకున్నారు. అది ఆ పదాలు నాకు కొంచెం. సో తెలుసుకున్నారు అంటే పుట్టుకతోనే జ్ఞానంతో పుట్టారు. పుట్టినాక నేర్చుకోవాలా. వాళ్ళంత చిన్న వయసులోనే అష్టావక్రుడు వాళ్ళ తండ్రిని విడిపించడానికి వెళ్ళి చేశాడు. ప్లస్ జనకునికి అష్టావక్ర గీత బోధించాడు. సో అది సాధ్యము. ఇక్కడ మెయిన్ ఏమంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ ఆరోగ్యంగా, చాలా ఆధ్యాత్మిక ఆరోగ్యం చాలా ముఖ్యం అన్నిటికంటే. సో దే స్టార్ట్ సెలబ్రేటింగ్ దర్ లైఫ్. సో వీ వాంట్ చిల్డ్రన్ హు ఆర్ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ. అదే పర్పస్ దీనికి. అంటే మీరేం చెప్తున్నారు అంటే చెట్టు పెద్దగైన తర్వాత సరి చేయలేము, ఇత్తనాన్నే నాటాలి. అందుకనే ఫోకస్ ఎవరిపైన అంటే కొత్తగా పెళ్ళయ్యి పిల్లలు కనాలనుకునే వాళ్ళకు, ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ 7 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రులకి ఇది మోర్ సూటబుల్. అందరూ కాదు, ఇద్దరు. అందుకని పిల్లలు కనడం ఒకరి పని కాదు, ఇద్దరికి బాధ్యత 100%. కానీ మన అందరూ ఏమనుకుంటాం, అదంతా ఓన్లీ స్త్రీకి వదిలేస్తాం. పురుషుడికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకనే దీనికి ఇద్దరు అటెండ్ కండి అని మేము చెప్తాం కోర్స్. సో ఇది పర్పస్. కొన్ని స్టెప్ బై స్టెప్ ఒక 4-5 ముఖ్యమైన అంశాలు ఏ మాత్రం చదువుకోని వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు అదే రకంగా చెప్తాం. కాంప్లికేటెడ్ ఉండదు. నెంబర్ 1 ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్, స్పిరిచువల్. ఫస్ట్ భౌతికంగా ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్, స్పిరిచువల్, మొత్తం 5. ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్, స్పిరిచువల్. ఇప్పుడు ఫిజికల్గా బిడ్డ పుట్టినప్పుడు అంటే కన్సీవ్ అయినప్పుడు చిన్న ఒక సెల్ ఉంది, కానీ 9 నెలల్లో సుమారు 2.5-3 కేజీల బిడ్డ పుడుతుంది, పెరిగింది కదా. పుట్టిన బిడ్డ యొక్క తల సర్కంఫరెన్స్ ఎంత ఉంటుందంటే 35 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకే. అది 21 నెలలు అయ్యేటప్పటికి, అంటే అప్రాక్సిమేట్లీ 2 ఏళ్ళు అయ్యేప్పటికీ 50 సెంటీమీటర్లు అవుతుంది. అంటే మొదటి 21 నెలలలో 2 ఏళ్లలో మ్యాక్సిమం గ్రోత్ ఉంది. అంటే బ్రెయిన్ గ్రోత్ మ్యాక్సిమం ఉంది. ఓకే. అక్కడి నుంచి 231 నెలలు అంటే 240 వేసుకో, 20 ఏళ్ళు అయ్యేటప్పటికి 55 అవుతుంది అంతే. అంటే 18 ఏళ్లలో ఓన్లీ 5 సెంటీమీటర్లు పెరుగుతుంది. 21 నెలల్లో 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. కాబట్టి బెస్ట్ పీరియడ్ ఏదంటే పిల్లలకు ఫస్ట్ 6 ఇయర్స్, ఫస్ట్ 2 ఇయర్స్, మ్యాక్సిమం 6 ఇయర్స్ లోపల మనం ఎంత నాలెడ్జ్ ఇచ్చినా పిల్లలు తీసుకోగలరు. ఓకే. ఏమి దీని ప్రూఫ్, దీని ఎట్లా అంటే చెప్పడానికి
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని ఉంది ఒకటి, అంటే విజ్ఞాన సర్వస్వం. లైబ్రరీలో పెద్ద వాల్యూమ్స్ ఉంటాయి, అంత ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇప్పుడు మన సెల్ ఫోనే, ఇప్పుడు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మన సెల్ ఫోన్. అంటే దాన్ని చెప్పడానికి ఎగ్జాంపుల్ కోసం దాంట్లో ఎంత ఉంటుందంటే 12,500 మిలియన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. వన్ ఫ్యాక్ట్ అంటే ఏమంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఒక ఫ్యాక్ట్. ఇలాగా 12,500 మిలియన్ ఫ్యాక్ట్స్. దానికి 1000 రెట్లు అమెరికాలో ఉండే నేషనల్ ఆర్కైవ్స్, దానికి 10 రెట్లు అంటే 125 ట్రిలియన్ ఫ్యాక్ట్స్ వీ కెన్ స్టోర్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ న్యూ బార్న్ చైల్డ్. అప్పుడే పుట్టిన బిడ్డ బ్రెయిన్ కెపాసిటీ ఎంత అంటే, అది కూడా ఏంది బ్రెయిన్ అంటే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఉంది. ఈ రైట్ బ్రెయిన్ ఇస్ ద సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. సో ఇది రైట్ బ్రెయిన్ ఫస్ట్ 7 years యాక్టివ్గా ఉంటుంది. 7th year నుంచి లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. మనము ఉపనయనం పిల్లలకు బ్రహ్మోపదేశం ఎప్పుడు చేయాలా? 7వ సంవత్సరంలో చేయాలి. ఇప్పుడు అందరి ఇళ్ళలో ఎప్పుడు చేస్తున్నారు? బ్రహ్మోపదేశం చాలా ఇళ్ళలో లేదు, కుటుంబాలకే పరిమితం. వాళ్ళు కూడా ఎప్పుడు చేస్తున్నారు? పెళ్లికి ముందు చేస్తున్నారు, సెలవు దొరికినప్పుడు చేస్తున్నారు. అది ఎందుకంటే అందరూ వస్తారని, ఒకేసారి డబ్బులు ఖర్చు అవుతుందని. 7వ సంవత్సరానికి కారణం ఏమంటే ఇది, అంటే లెఫ్ట్ ఎవాల్వ్ అయ్యింది కాదు, రైట్ బ్రెయిన్ స్టోర్ అవుతుంది. 7 ఏళ్ల వరకు మన పిల్లలకి ఏం చెప్పినా ఫోటో తీసి పెట్టుకుంటారు. నువ్వు చూపించదు మీ బాబాయ్ మీ తాత ఇది చెట్టు అంటే వాడు తీసుకుంటాడు, ఏ మార్పు చేయడు. 6-7 years అంటే వై అని అడుగుతాడు, అంటే లాజికల్ స్టార్ట్ అయింది, లెఫ్ట్ బ్రెయిన్ స్టార్ట్ అయింది. అందుకని ఉపనయనం అంటే రిచువల్స్ కాదు, ధ్యానం చేసుకొని రెండింటిని బ్యాలెన్స్ చేసేది ఉపనయనం. అందుకని 7వ సంవత్సరం ఉపనయనం కాకుండా స్కూల్కి పంపకూడదు. చదువు ఎప్పుడు స్టార్ట్ కావాలా? ఉపనయనం అయినాక స్టార్ట్ కావాలా. అందుకనే రాముడికి ఒకసారి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటే ఉపనయనం అయినాక ఆయన వెళ్ళి తలుపు తట్టాడట. లోపల నుంచి గురువు ఎవరు అని అడిగాడట రాముడిని. రాముడు ఏం చెప్పాడంటే, నేనెవరో నాకు తెలియదు గురు, నేనెవరో తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. నేను రాముడిని దశరథుని కొడుకుని చెప్పలా అది. సో అందుకని ఉపనయనం జరిగిన తర్వాతనే విద్యాభ్యాసం స్టార్ట్ కావాలి. అందుకని ఈ కోర్సు 7 years లోపు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఈ జ్ఞానం ఇస్తే, ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అర్థం కాదు కదా, తల్లిదండ్రులు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలని నేర్పించాలి. సో ఫిజికల్గా ఎట్లా చేయాలా? ఇప్పుడు మనం మామూలుగా బిడ్డలు ఎప్పుడు పాకుతారు జనరల్గా చెప్పండి? ఎన్ని నెలలు పాకడం? జనరల్గా ఎవరిని చెప్పండి? చెప్పు. 6 నెలల తర్వాత కదా. అప్పటిదాకా ఎట్లుంటారు? ఇట్లా పడుకొని ఉంటారు. మనం ఏం చేస్తాం? ప్యాక్ చేస్తాం, టవల్లో చుట్టేసి మనల్ని కట్టేసి ఇట్లా పడుకోబెడితే ఏం చేస్తాం? మనం కదలలేము. ఇట్లా చూసి ఫ్యాన్ చూసి బోర్ కొట్టి నిద్రపోతాం. పిల్లలను ఫ్రీగా వదిలేసి బోళ్ళ పడుకోబెడితే, పుట్టిన రోజే బోళ్ళ కన్నా పడుకోబెడితే పాకుతారు. అదేదో మిరకిల్ కాదు. మనం అటు ఫోటోలు చూపిస్తే కన్నా పేపర్లో టీవీలో చూసి ఎవరో 2 లక్షల ఇట్లా పాకు కాదు. ఏ బిడ్డనైనా పుట్టిన వెంటనే పొట్ట పైన పడుకోబెడితే పాక్కుంటూ పైకి వెళ్ళి పాలు తాగుతుంది. కాబట్టి బిడ్డను బోళ్ళ పడుకోబెడితే బాడీకి ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది. లేదు వాళ్ళు అనుకుంటారు, మా వాళ్ళు చేస్తారు, నేను చూపిస్తాను, ఈ వీడియోలు చూపిస్తాను. వాళ్ళు అప్పుడే లేదంటే బొడ్డు లేదు, నిజమే చేసి తెలుస్తుంది. కాదు, బొడ్డు కట్ చేసి ఉంటారు, అది వెంటనే పడుకోబెట్టిన అందుకని ఇట్లా కడతారు. అయినా తప్పించుకొని వాళ్ళు ముందుకు పోతారు. నేను చూపిస్తాను, కొన్ని వీడియోలు ఉన్నాయి అట్లా. సో కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ అ మిరకల్, ఎవ్రీబడి కెన్ డూ. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ జీనియస్ బై బర్త్. పుట్టుకతో వాళ్ళందరూ మేధావులే. మనం ఇంటర్ఫియర్ కాకపోతే మేధావులుగా ఉంటారు. కానీ మనం తల్లిదండ్రులు ఏం చేస్తాము, నాకు ఎక్కువ తెలుసని వాళ్ళకి ఏదో చెప్పడానికి పోయి మనం వాళ్ళను బుద్ధులాగా తయారు చేస్తాం. 10వ తరగతి అయ్యేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళకు వద్దు బాబు విసుగు వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళని పిండారేస్తాం. ఫ్రీగా మోగిలి అని విన్నాం కదా, టార్జాన్ విన్నాం కదా, వాళ్ళు ఎక్కడ పెరిగారు? అడవిలో, ప్రకృతిలో. అన్నీ నేర్చుకున్నారా? ఎంత న్యాచురల్గా పెరిగారు వాళ్ళు. ఇక్కడ అన్యాచురల్. సో కాబట్టి ఫిజికల్గా ఎట్లా చేయాలని నేర్పిస్తాం. ఒకటి. రెండోది మెంటల్గా, నేను చెప్పాను కదా ఎంత నాలెడ్జ్ స్టోర్ చేయొచ్చు అని. ఇక మెంటల్ హెల్త్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఫిజికల్గా బాగానే కనిపిస్తున్నాం, మెంటల్గా అందరూ డిస్టర్బ్ అవుతున్నాం. సో అందుకని వాళ్ళకు చిన్నప్పటి నుంచే మెల్లగా ధ్యానం చేయడము అనేది ఒక, అంటే ధ్యానం చేయడం అంటే ఇదేం కాదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళు జీవితంలోనే హాయిగా ఎట్లా ఉండేది అనేది చేస్తే కన్నా ఈ ట్రైనింగ్ పొందిన పిల్లలు ఎంత క్యాజువల్గా ఉంటారంటే, ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, అందరిలా గొడవ చేయదు ఏముండదు, హాయిగా వస్తారు, అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా చూసుకోవాలంటే ఒక ఫ్రెండ్స్ లాగా కాదు, ఆ బిడ్డలను దైవ ప్రసాదం లాగా చూసుకోవాలి, దేవుడిచ్చిన గిఫ్ట్ అని. అది కరెక్ట్ పేరెంటింగ్ అంటే. కానీ అందరూ ఏం చేస్తారు, అథారిటీ చూపిస్తారు. నేను చెప్పింది విను, నేను డబ్బులు ఇస్తున్నా కదా, నేను చెప్పినట్టు చేయాలని.
మనము పిల్లలను కొట్టినా, తిట్టినా, కళ్ళెర్ర చేసినా వాళ్ళ బ్రెయిన్లో ఉండే గ్రోత్ను కట్ చేస్తున్నాం. వాళ్ళు ఒరిజినల్గా తెచ్చుకున్న నాలెడ్జ్ను మనం పాడు చేస్తున్నాం. సో మన డ్యూటీ ఏంటి? వాళ్ళని సపోర్ట్ చేయడం మాత్రమే. మన తల్లిదండ్రుల బాధ్యత ఏమంటే వాళ్ళకు సరైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీని మనందరూ మీరు చెప్పండి, మనం విన్నాం కదా, ప్రెగ్నెంట్గా ఉన్న ఎట్లా చూసుకోవాలని చెప్తారు. మీరే చెప్పండి. నాకు వాతావరణం లేను అసలు. అవునా? సరే, ఏం చెప్తారంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు, అది ఓకే, అది సీరియల్ చూడొద్దు, గాయత్రి మంత్రం విను, సినిమా చూడొద్దు, చెడు మాటలు వినొద్దు, గొడవలు పడొద్దు, బూతులు మాట్లాడదు, క్రియేటివ్ వర్క్ చేయమంటారు. అవును, అల్లికలు అంటారు, అంటే మనసు పెయింటింగ్ వేయమంటారు, పాటరీ చేయమంటారు, కొత్త కొత్త నేర్చుకోమంటారు. ఈ సందర్భంలో ఒకటి చెప్తాను. ప్రపంచంలో ఒక చిన్న దేశం ఉంది, దాని టోటల్ పాపులేషన్ మన హైదరాబాద్ కంటే తక్కువ. ఒక 2 పేర్లు చెప్పండి. చిన్న దేశం, చాలా పవర్ఫుల్ కాదు, చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను. ఇజ్రాయెల్ 90 లక్షలు సుమారు, అంటే హైదరాబాద్ కంటే తక్కువ. చుట్టూ ఉన్న దేశాలు ఎన్ని? ఎంత పెద్ద దేశాలు? 7 కోట్ల మంది. ఇంతవరకు ఒక్క యుద్ధంలో ఓడిపోయారు వాళ్ళు. ఏం కారణము? వాళ్ళు ఏం స్పెషల్? ఒక అతను రీసెర్చ్ చేశాడు, వై జూస్ ఆర్ ఇంటెలిజెంట్ అని. వాళ్ళు కనుక్కున్నది తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. The moment the women becomes pregnant, లైఫ్ స్టైల్ మారిపోతుంది. మ్యాథ్స్ పుస్తకాలు 9 నెలలు చేతిలో క్యారీ చేస్తుందట. మ్యాథ్స్ సాల్వ్ చేయడం తప్పకుండా ఒక ఇన్స్ట్రుమెంట్, 1-2 ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకుంటుంది. ఫుడ్ ఎట్లా ఫుడ్ తింటుంది? సాత్విక ఆహారం, ఎక్కువ ఆల్మండ్స్, డేట్స్, మిల్క్. అఫ్కోర్స్ వాళ్ళు ఎన్వి కూడా తింటారు, చేపలు అవన్నీ తింటారు, వేరే విషయం. మైండ్ ఏం చేస్తుందంటే, అందుకనే ప్రపంచంలో ఎక్కువ నోబెల్ ప్రైజ్లు ఎవరికి వచ్చాయి? అమెరికాలో ఉండే గ్రేట్ మల్టీ మిలియనియర్స్ ఎవరు? సైంటిస్టులు అంతా ఎవరు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంత చిన్న దేశం. అంటే ఏమని మనందరి మైండ్ సెట్ ఎట్లుందంటే, ఈ 70 ఏళ్ళైనా ఆ బానిసత్వ మెంటాలిటీతో జీవిస్తున్నాం మనం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఇలా స్లేవిష్ మెంటాలిటీ ఉంది. మనందరూ ఏం చేస్తాము? ఏదో ఉద్యోగం సంపాదించుకొని బతుకుదామని చూస్తాం. ఇజ్రాయిల్ ఏం చేస్తాడు? ఒక ఇండస్ట్రీ స్థాపించాలని చూస్తాడు, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి గర్భంలోనే తల్లి చేసుకునే అంటే మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయడము. మ్యాథమెటిక్స్ ఇస్ ద హైయెస్ట్ ఫంక్షన్ ఆఫ్ ది బ్రెయిన్. అది వాళ్ళు చేస్తారు. కాబట్టి మన వాళ్ళు కూడా, మన ఫ్యూచర్ జనరేషను, మనం కనుక కొద్దిగా ఇటువంటి గైడెన్స్ ఇస్తే పుట్టబోయే బిడ్డలు రియల్ ఎంటర్ప్రెన్యూర్, రియల్ గ్రేట్ పీపుల్. ఇన్వెన్షన్ చేయాలా, కొత్తది కనుక్కోవాలా అని ఇంట్రెస్ట్ ఉందా? ఉద్యోగం కోసం వెతుక్కోవడమా? కాదు. సో అందుకోసమని ఈ ట్రైనింగ్ అంతా దేనికోసం అంటే, మెయిన్గా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలనేది ఇవ్వడం. ఇక సోషల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇతరులతో ఎట్లా ఉంటున్నాము అని చూస్తున్నాం కదా, చాలా ఘర్షణలు ఎందుకుంటున్నాయంటే, వీ కాంట్ అడ్జస్ట్ విత్ పీపుల్, వీ జడ్జ్ పీపుల్. అరే ఫ్రీగా ఉందాము, హాయిగా ఉందాము, అందరినీ కలుపుకుందాము, మనమంతా ఒకటే అనే కాన్సెప్ట్ లేకుండా ఇంత ఘర్షణలు జరుగుతున్నాయి. సో అందుకని సోషల్గా చిన్నప్పటి నుంచే పిల్లలకు అన్ని పనులు చేయడం నేర్పించాలి. ఈ మాంటిసరీ ట్రైనింగ్ ఉంది కదా, అది ప్యూర్లీ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్, నాట్ థియరీ బేస్డ్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి జపాన్లో వాళ్ళ క్లాసులు వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, చిమ్ముకుంటారు, తుడుచుకుంటారు, టాయిలెట్లు క్లీన్ చేసుకుంటారు. రోడ్ క్రాస్ చేయాలంటే పద్ధతిగా వెళ్ళి నమస్కారం చెప్తారు. అంటే కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అట్లా సోషల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎమోషన్స్ దగ్గరికి వస్తే, వీఆర్ ఇగ్నోరింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్. పిల్లలు ఎవరైనా ఏడుస్తూ వచ్చారు ఇంకో దగ్గరికి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీరా ఏడవద్దంటాం. అంటే యువర్ కిల్లింగ్ ఈజ్ ఇంట్రెస్ట్. హీ వాంట్ టు సే సంథింగ్. అతను ఎక్స్ప్రెస్ చేయాలని వస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాము? నాకంతా తెలుసు, నోర్మై అంటే వాడు ఇంకెప్పుడు చెప్పడు. అంటే వాళ్ళు ఉండే బ్రెయిన్లో ఉండే గ్రోత్ తగ్గిపోతుంది, భయం ఏర్పడుతుంది. మనం భయపెడతాం. భయం అనేదే పెట్టకూడదు పిల్లలకు. భయపడకూడదు దేనికి, ధైర్యంగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఫేస్ చేయగలను, ఎక్కడికైనా పోగలను అనే ధైర్యం ఇవ్వాలి. సో కాబట్టి సోషల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్. ఫైనల్గా స్పిరిచువల్ హెల్త్కి వస్తే ఏం చేస్తామంటే, మనందరికీ స్పిరిచువాలిటీ అంటే ఏముందంటే, గుళ్ళు గోపురాలు, పూజలు పునస్కారాలు, హోమాలు యజ్ఞాలు, రుద్రాశ్రమాలు కాదు. స్పిరిచువాలిటీ అంటే హైలీ స్పిరిటెడ్, అంటే టు బీ హ్యాపీ వితౌట్ ఎనీ రీజన్. ఏ కారణము లేకుండా ఆనందంగా ఉండడం ఎట్లా అనేది ముఖ్యమైనది. ఇది నేర్పించాలి. ఈ అంటే ఏమని? బీయింగ్ థ్యాంక్ఫుల్. మన జీవితానికి
థ్యాంక్ఫుల్గా ఉండడం. థ్యాంక్ యూ అన్న తర్వాత నువ్వు ఏమన్నా చెయ్యి. ఆ థ్యాంక్ఫుల్ లేకుండా నువ్వు పూజలు పునస్కారాలు చేస్తే వేస్ట్, గుళ్ళు గోపురాలు కట్టించిన వేస్ట్. సో కాబట్టి ప్రతి వ్యక్తి ఎట్లా ఉండాలా, థ్యాంక్ఫుల్గా ఉండాలా. ఇది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సింది. దెన్ దే విల్ బికమ్. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్, ఇఫ్ పాసిబుల్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్, డోంట్ టీచ్ దెమ్. పిల్లలను, ఎందుకంటే దే ఆర్ నెక్స్ట్ జనరేషన్, వీఆర్ ఆల్రెడీ అవుట్, హాఫ్ అయిపోయింది. యూ బెటర్ లెర్న్ ఫ్రమ్ దెమ్. అరే ఎంత పిల్లలు దేవుడు ఒకటేనా, ఎందుకంటాం మనము? దేవుళ్ళు అంటే వాళ్ళే. ప్రతి ఇంట్లోన పిల్లలు ఉండాలా, అంటే దేవుడు ఇంట్లో తిరుగుతున్నట్టు. దేవుడిపై నమ్మకం ఉంటే, మీకు దేవుడు నమ్మకం లేకపోతే ఓకే. ఒక పాయింట్, ప్రకృతి ఇంత ప్రపంచాన్ని ఉంది అంటే, ఇది సృష్టించబడింది అంటే ఎవరో ఒక సృష్టికర్త ఉన్నారు కదా, నువ్వేమన్నా పేరు పెట్టుకో, బీ థ్యాంక్ఫుల్ అంతే. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది, నీరు, నిప్పు, బీ థ్యాంక్ఫుల్, దట్స్ ఆల్. దాన్ని నీ ఇష్టం. మన భారతీయులు, హిందువులు ఏం చేశారు, దాన్ని పర్సానిఫై చేశారు, దానికి ఒక రూపం ఇచ్చేశారు. రూపం లేదు, అందరికీ తెలుసు, దేవుడికి రూపం లేదని తెలుసు, కానీ ఒక రూపం అనేది ఇచ్చేశారు. ఓకే, లెట్ దెమ్, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండని, నష్టమేమైంది. సో లెట్ పీపుల్ గ్రో విత్ దట్ స్పిరిట్. సో కాబట్టి ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఎమోషనల్గా స్పిరిచువల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆల్. ఎవరైతే స్పిరిచువల్గా ఇంక్లైన్డ్గా ఉంటారో వాళ్ళకు సిక్స్త్ సెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి? ఇంట్యూషన్. మన వేదాలు ఇవన్నీ కూర్చొని ఆలోచించి ఎండమూరి వీరన్నాథ్ రాసినట్టుగా ఊహించి కల్పించి రాసినవి కాదు. దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దర్ ఇంట్యూషన్. వాళ్ళు విజువలైజ్ చేసింది రాశారు. దే ఆర్ ఆల్ గాట్ రన్నింగ్ కామెంటరీస్. సో కాబట్టి లెట్ అవర్ చిల్డ్రన్ గ్రో విత్ దట్ ఇంట్యూషన్. వాళ్ళలో ఎంత ఎనర్జీ ఉందంటే, ఎంత ఇది ఉందంటే, మనం ఏమనుకుంటామంటే హూ ఇస్ ద జీనియస్ అంటే, ఒక రెండు పేర్లు చెప్పండి. జీనియస్ అంటే గొప్ప వ్యక్తుల పేర్లు రెండు. ఆల్బర్ట్ ఐన్స్టీన్. వెరీ గుడ్, వెంటనే అది వస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్ ఎంత వాడాడు తెలుసా? ఇంతే, 4%. అంటే ఆల్ నోబెల్ లారెట్స్, ద సో కాల్డ్ జీనియస్, దే ఆర్ యూజింగ్ ఓన్లీ 4 to 5% ఆఫ్ దర్ బ్రెయిన్. అంటే 95% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ అన్యూజ్డ్. అండ్ వాట్ అబౌట్ అస్ ఆర్డినరీ పీపుల్? We are using 100% brain in the wrong way. ఎంత యూజ్ చేది రాంగ్ వే. ఎంత అంటే అట్లా కాదు సార్, బ్రెయిన్ లేకపోతే విషయం అంటే తెలుస్తుంది. ఇప్పుడు అది ఉంది. సో మనం 1%, 2%కే నాకు కాలేజ్ ఫస్ట్ వచ్చాను, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను అని బోస్ట్ చేసుకుంటుంటాం. సో వాట్ వీ నో ఇస్ నథింగ్. సో లెట్ అవర్ చిల్డ్రన్ నో బెటర్ దాన్ ఐన్స్టీన్. ఒక 6 to 7% మనం కానీ వాడికి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే హీ కెన్ బికమ్ బెటర్ దాన్ ఐన్స్టీన్, న్యూటన్, హూ నోస్. ఎన్ని వండర్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఎంత క్రియేషన్ వస్తుంది అసలు. ఇవన్నీ మనం ఇమాజిన్ చేసామా? ఇప్పుడు స్టార్ వార్స్ అని ఒకప్పుడు వస్తుండే, లేజర్తో యుద్ధాలనే. ఇప్పుడు రియాలిటీ అయిందా లేదా? అది వాళ్ళని ఊహ. ఇప్పుడు నిన్న మొన్న యూట్యూబ్లో చూశాను, ఆ ప్రేమ్ టాక్స్ అనేవి కొన్ని వస్తుంటాయి. అరే దే ఆర్ నౌ ఇండియా కర్నూలులో ఈ స్టార్ వార్స్ లాగా చేశారట. ఒక దీన్ని ఒక లేజర్తో బ్లాస్ట్ చేశారట. అంటే అమెరికా, చైనా కంటే ముందు ఇండియా ఈజ్ ఏబుల్ టు డూ దట్ అని. అంటే ఇదంతా ఒక విజువలైజేషన్ అయింది, ఫ్యూచర్లో వస్తుంది. సో లెట్ అవర్ చిల్డ్రన్ బికమ్ రియల్లీ ద వరల్డ్ లీడర్స్. లీడర్స్ అంటే మళ్ళీ అంబిషన్ కాదు, ఆక్యుపై చేసుకోవటానికి కాదు. ప్రపంచం అంతా ఒక ఐడియల్ వరల్డ్, ఒక వసుదైక కుటుంబం. ఇక్కడ అల్టిమేట్ థింగ్ ఏమంటే బీ ట్రూత్ఫుల్ అన్నది. సత్యమేవ జయతే ఈజ్ ద అల్టిమేట్ థింగ్. యూ బీ ట్రూత్ఫుల్ టు యువర్ చిల్డ్రన్, యూ టీచ్ దట్ టు యువర్ చిల్డ్రన్. ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలతో రిపబ్లిక్ డే రోజు లేదా ఇండిపెండెన్స్ డే రోజు రే నాలాగా బతుకురా అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది? ఎప్పుడు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు వాళ్ళ పేర్లే చెప్పడమే కదా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేది. ఆడొచ్చేది ఏం చెప్పాలా? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. నీ గురించి చెప్పు, నువ్వు నాలాగా జీవించు అని. నువ్వు అట్లా జీవించు, ఫస్ట్ హ్యాపీగా ఉండు. లెట్ యువర్ చిల్డ్రన్. నువ్వు బలవంతం చేస్తే వాళ్ళకు నువ్వు ఎంత చెప్పినా వాడు నువ్వు చెప్పింది చేయడు, నువ్వు చేసింది చేస్తాడు. కాబట్టి ఎట్లుండాలా? యూ సెట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. అన్నిటికంటే ముఖ్యమేమంటే ఇప్పుడు ఆ పిల్లవాడికి 125 trillion ఫ్యాక్ట్స్ చెప్పాలంటే దీంట్లో ఎంత ఉంది కాబట్టి 1 million కూడా లేదు. ఇప్పుడు వాడికి చెప్పాలని నువ్వు నేర్చుకోవాలి కదా. సో ఇట్స్ ఏ ట్రైనింగ్ ఫర్ యూ. యూ లెర్న్ అని. యూ బీ ఏ స్టూడెంట్ లైఫ్ లాంగ్. జీవితాంతము నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండు, కొత్తవి నేర్చుకో. అందుకని వాళ్ళకి ఏమి ఇస్తామంటే ఎన్సైక్లిపిడిక్ నాలెడ్జ్ అని చదవటానికి
మ్యాథమెటిక్స్ ఇవన్నీ నేను చెప్తున్నవి 9 సెషన్స్ ఉంటాయి. ఒక్కో సెషన్లో మీ మ్యాథమెటిక్స్ సెషన్కి రావాలంటే ఎట్లా? వీక్లీ వన్స్. ఒకసారి చెప్పండి. డైలీ ఇది 9 సెషన్స్, ఎవ్రీ సెషన్ 2 hours ఉంటుంది. దీన్ని డైలీ కాదు, ఎందుకంటే వారానికి ఒకటి 9 weeks. ఎందుకు వారం వారం ఇస్తామంటే ఈ వారంలో మేము చెప్పింది మీకు ఆల్రెడీ పిల్లలు ఉంటే పిల్లల పైన, లేదు ప్రెగ్నెంట్గా ఉంటే ఆ బిడ్డతో మాట్లాడచ్చు మీరు. యూ కెన్ టాక్ టు దెమ్ అంటే యూ కెన్ స్టిమ్యులేట్ ది బేబీ ఇన్ ద వూమ్. సో దీన్ని 9 సెషన్స్లో చెప్తాం. ఫిజికల్ ఒకరోజు, రీడింగ్ ఎట్లా, మ్యాథమెటిక్స్ ఎట్లా, ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ ఎట్లా ఇవ్వాలి వాళ్ళకు, 5 సెన్సెస్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా 9 సెషన్స్లో వీకెండ్స్లో పెడతాం. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు ఉంటాయి కదా, దీనికి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అటెండ్ కావాలా. ఎందుకంటే లైవ్ రాలేని వాళ్ళు ఆన్లైన్. ఒకవేళ ఆన్లైన్ అంటే నెంబర్ చెప్పండి మీది. 98854 98854 550 55034 55034 ఆన్లైన్. యువి రమణ కదా? యువి రమణ. ఇది మీ పర్సనల్ నెంబరా? నా పర్సనల్ నెంబర్. ఓకే. సో కండక్టింగ్ నోట్ చేసుకోండి. వెంకటేష్ ఇది కనిపిస్తుందా? ఒకసారి చదువు వెంకటేష్. 9854555034 వివి రమణ. యువి రమణ. క్లాస్ అటెండ్ అవుతుంటారు అమెరికా నుంచి, జర్మనీ. ఎవరైనా కానీ ఇప్పుడు మన ఛానల్ వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఫిజికల్ గా వచ్చేవాళ్ళు మా ఇంటి దగ్గర రాగలిగితే మియాపూర్లో ఉంటాను నేను. దానికి కూడా సార్కు ఫోన్ చేస్తే లొకేషన్ చెప్తాను. వస్తున్నారు ఇక్కడ నుంచి, యాక్చువల్లీ మన హైటెక్ సిటీ నుంచి మా టీచర్ వాళ్ళ పిల్లలే కప్పులు వస్తున్నారు. నేను 2 వారాలు లేరు, రేపు ఎల్లుండి వాళ్ళ క్లాసులు కూడా ఉంటాను నాకు. అట్లా ఎవరుంటే నేనే ఎక్కువ ఈ మధ్య 1 year నుంచి కొంచెం స్లో అయ్యాను. పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు దీనికి ఫీజు అట్లా ఏమైనా ఉంటుందా? ఫీజు ఉంది, ఇది మాది ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి చెప్పండి. అది కూడా దీనికి ఈ కోర్సుకు మెటీరియల్ కొన్ని ఇస్తాం. ఇవి కొన్ని లామినేటెడ్ షీట్ అట్లాంటి కొన్ని మెటీరియల్ ఇస్తాము. బట్ ఎనీహౌ అదర్ తెలుసుకోవాలంటే సార్ ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్తాను నేను. సో ఇది ఉంది. దీనికి బేసిక్ కోర్స్ ఏమిటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళు రియల్గా సిజేరియన్స్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు న్యాచురల్ డెలివరీ కావాలా. ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిసీజ్, ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ నాట్ ఎ పేషెంట్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్. పల్లెటూరులో 9వ నెల రేపు డెలివరీ, ఈ రోజు డెలివరీ పని చేసుకుంటూ నొప్పులు వస్తామని అంటారు. నన్ను అట్లే కన్నది. అంతేగాని గంట క్రితం వరకు కూడా పని చేసిన తర్వాత అప్పుడే ఇట్లా పెయిన్స్ రాగానే డెలివరీ. కానీ ఇప్పుడు ఏమి 90% సిజేరియన్, దే ఆర్ అడ్వైజింగ్ సిజేరియన్ ఓన్లీ. అసలు ఏ గర్భం లేని వాళ్ళకి చాలా పెయిన్స్ వస్తున్నాయి తెలుసా? ఫేసింగ్ లాట్ ఆఫ్ పెయిన్ అని చెప్తాను. ఆశ్చర్యపోతే ఎక్కడ ఉంది పెయిన్? పనులు చేసుకుంటే నొప్పులు ఏం రావు. ఇది చెప్పి ఎందుకన్నా ఏమంటారు, నేను అదే పని తెచ్చిపెట్టా, మా దగ్గర 1000 రూపాయలు పెట్టి ఇసరాయి తెచ్చిపెట్టా. నేనేమనుకున్నా, క్లాస్కి వచ్చేవాళ్ళని కొద్దిగా రాగులు లేకపోతే జొన్నలు తెచ్చుకోండి, మీరే పిండి తెచ్చుకోండి, కానీ ఇది చేయండి. ఇలా చేస్తే ఇది కదులుతుంది కాబట్టి నార్మల్ డెలివరీ అవుతుంది. నీకు అస్సలు ఏమి ఉండదు. ఇట్ షుడ్ బి న్యాచురల్. మనం ఏం చేస్తున్నాము, సిజేరియన్కి పంపించి అది కూడా ఏమని, నాకు ఈ పర్టికులర్ మంచి ముహూర్తానికి సిజేరియన్ చేస్తే అది ఎట్లా అవుతుంది? న్యాచురల్గా పుడితే ముహూర్తం, నువ్వు కట్ చేసి బయటకు తీస్తే అది ఎట్లా ముహూర్తం అవుతుంది? అట్లా అయిపోతుంది. అంటే మనకి ఏమవుతుందంటే కొన్ని తెలిసి వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్వచనాలు చెప్తున్నారు. అదే వాళ్ళ ఇష్టం అది. కానీ న్యాచురల్గా అన్ని పనులు చేసుకోవాలా, పేషెంట్ కాదు. లేదంటే కొన్ని రకాల పనులు ముందుగానే ఇన్స్ట్రక్షన్లు ఇస్తాము. కొన్ని ఆసనాలు చేసుకోవచ్చు, ప్రాణాయామ ధ్యానం చేసుకుంటుంటే న్యాచురల్ డెలివరీ. యూ కెన్ విజువలైజ్ యువర్ డెలివరీ. ముందుగానే వాళ్ళకు మైండ్లో నాకు నార్మల్ డెలివరీ అవుతుంది అనుకుంటే నార్మల్గా అవుతుంది, అంతే. మైండ్ సెట్ అసలు మొత్తం యోగా కానీ ఇది కానీ ఇట్ ఈస్ ఆల్ యువర్ మైండ్ సెట్. వెన్ యు ఆర్ సెట్టింగ్ యువర్ మైండ్, అంతే. పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్. దట్స్ ఆల్. అది మొత్తం రిసా గారి మనం అన్ని యూట్యూబ్లో వింటే ఈజీగా చెప్పేస్తున్నారు. కానీ దీన్ని మీరు దాన్ని అనుభవిస్తున్నారు అనేది తప్పకుండా. ఊరికే ఒక సర్టిఫికేట్ ఇచ్చేది కాదు, చాలా బాగుందని టిక్ పెట్టేది, లైక్ పెట్టేది, 2 ఫ్లవర్స్. ఏం లాభము? నీకేమైనా అర్థమైందా? నువ్వు ఆచరిస్తున్నావా? నీ జీవితంలో నీకు ఏమైనా టెన్షన్ తగ్గిందా? దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకని కావాల్సిన వాళ్ళకి నేను అది హెల్ప్ చేయగలను అంతవరకు. ఓకేనా? బాగుంది. ఇంకొకటి దీనికి అపార్ట్గా ఇప్పుడు మీకు ఇంత ఏజ్ వచ్చిందా, ఒకసారి ఇట్లా గుట్టు చూపించండి. హెయిర్ చూడు ఎట్లా ఉంది, చూడు అసలు. అయ్యా నమ్మరు,
ఇది నాకు 50%. హైదరాబాద్కి వచ్చి నాకు స్నానం చేసినప్పుడు రాలిపోయి రాలిపోయింది అర్థం రాలిపోయింది తెలుసా అసలు నిండుగా కాదు. అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇది హెరిడిటరీ. మా మదర్కి ఎట్లా మామూలు సన్న దువ్వెలు పని చేయవు, పెద్ద దువ్వెంతో దువ్వాలి అదే ఉంది. అట్లంటలేదు, అట్లీస్ట్ వెనుక పోవాలి, ఎక్కడా లేదు. అట్లా వచ్చినా వెనుక కొంచెం ఎక్కడ ఖాళీ లేదు, చాలా రాలిపోయింది మిగిలింది. నాకు ఈ గుండుని ఎందుకు మెయింటైన్ చేస్తున్నానంటే, ఒక గురు పూర్ణిమకు మా గురువు దగ్గరికి వెళ్ళాం, అందరికీ గుండు కొట్టారు, ఒక పిలక పెట్టారు. ఇంటికి వస్తే నా భార్య చెప్పింది, పిలక తీస్తే కానీ ఇంట్లోకి రానివ్వను, బయటనే పెట్టింది. సరే తీసుకొచ్చా, కానీ గుండు యొక్క అప్పటిదాకా రంగేసేవాడిని నేను టీచర్ని కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నట్టు వేయలేను కదా, కొంచెం వచ్చినాక కదా. నేను స్కూల్ పోకుండా ఉంటే ఎట్లా అన్ని రోజులు ఓడిస్తాడు, నాకు ధైర్యం వచ్చా, వదిలేసా. అంతకుముందు ఇప్పుడు ఈ గుండె సగం సగం ఉందనుకో, నేను ఇంతే ఇటు దొరుకుతుందంటే నేనే మిషన్ పెట్టుకుని ఇప్పుడు నియర్లీ 2-3 ఏళ్ళ నుంచి ఎక్కడికి పోను, ట్రైన్ మిషన్ వేస్తాను నేను కాదు. అందుకని ఒక సామెత విన్నారు కదా, బోడుగుండంత సుఖము లేదు, ఊరికే ఉండేదనంత ఉత్తమము లేదు. బోడుగుండు సుఖాన్ని అనుభవిస్తున్నా, ఊరికే ఉండేదాన్ని తీర్చేస్తున్నా. ఇది మొదటిది మీకు, రెండోది నాకు. ఊరికే ఉండదు. ఎందుకంటే నాకు ఎంత ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక్కటి కూడా నాకు అవసరం లే, పౌడర్లు లేదు, స్నోలు లేదు, కాస్మెటిక్స్ లేదు, ఇంట్లో ఏదో బ్రష్ పేస్ట్ వాడతాను అది కూడా అవసరం లేదు అని తెలిసినా ఏదో మేనేజ్ చేస్తున్నాము. పొద్దున్న ఒకసారి స్నానం అప్పుడు సోప్ వేసుకుంటా అంతే, సోపులు లేదు, ఏం లేదు. నా అద్దం దగ్గర వస్తే వాడు ఎవరిని ఇంటికి వస్తే దువ్వెనలు ఏముండవు, అవసరమే లేదు కదా. నేను ఊర్లో మొట్టమొదటిసారి ఫెయిర్ అండ్ లవ్లీ కొన్నప్పుడు నువ్వు కూడా పెట్టుకో అన్నారు, నాకు కొంచెం ఏని మోకాలు పెట్టా. ఎందుకు మోకాలు పెడుతున్నట్టే ఇది కూడా నాదే కదా ఒకటి. నాకు అర్థమైంది, వీళ్ళకి ఫేస్ మంచిగా ఉంటే చాలు, మరి నీ వెనక ఈగిపోద్దా పాపం, అదే పాపం చేసింది. ఓన్లీ జనాల చేత గుర్తింపబడుతుంది కాబట్టి దానికి వేస్తావు రంగు. సో నాకు ఇది వద్దు, వేసుకుంటే మొత్తం బాడీకి కూడా వేస్తా, తొడలకు రంగేసి. ఎప్పుడు రంగును జస్టిఫై చేయడానికి ఏం చెప్పేవాడు తెలుసా, సునీల్ గవాస్కర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది, వెన్ యూ థింక్ యంగ్ వై డోంట్ యూ లుక్ యంగ్ అని. ఇది బాగుంది అనుకొని నేను రంగు వేస్తా ఉంటే, ఇప్పుడు రంగు వేయలేని పరిస్థితి వచ్చింది కదా, ఇప్పుడు వదిలేసా, ధైర్యం వచ్చింది నాకు. ఎవరిని జస్టిఫై చేయొద్దు, ఎవరేదో ఎవరిష్టం వాడింది. లైఫ్ అట్లా ఉన్నది. ఒకసారి ఇక్కడికి వచ్చినాక ఒక స్థిమితమైంది. ఓకే, గ్యారంటీగా నేను పబ్లిక్గా ఒప్పుకుంటున్నా, నేను టీచ్ చేస్తున్న 100% ఈజ్ లివింగ్. నేను ఇంకా కొంచెము ఎందుకంటే ఉంటుంది కానీ అప్ అండ్ డౌన్ అవుతుంది, బట్ హీఈస్ మేకింగ్ కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ చేస్తున్నాడు. నేను ఎందుకు కనెక్ట్ అవుతున్నానంటే, నేనేం చెప్తున్నానో హీఈస్ లివింగ్ అండ్ హీఈస్ మేకింగ్ 100% స్టేట్మెంట్స్. నేను అట్లున్నాను చెప్పేస్తున్నాను, లేవు మొహమాటం లేకుండా అది. ఏమంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, నేను గ్యారంటీగా చెప్తున్నా. మీ వీడియోలో ఎస్ఎస్వై చేసిన వాళ్ళకు 100% అర్థమవుతుంది, వేరే వాళ్ళ గురించి నేనేం కామెంట్ చేయను. అలాగే, ఎందుకంటే వాళ్ళంతా అనుభవిస్తారు. ఇట్ ఈస్ రియల్లీ సమాధి అంటే సమత్వమైన బుద్ధి. ఇంకొకటి ఉంది జనరల్ టాపిక్. అప్పుడు ఏంటంటే మన మిగతా విషయాల్లో మీరు చెప్పిన వాటి అన్నిటికీ ఇంకొంచెం సైడ్ లో 2-3 పాయింట్లు. వెరీ గుడ్. అందుకనే నా జీవితం అంటేనే అన్కండిషనల్. వెరీ గుడ్. నేను అదే చూస్తున్నా, ఆ ఫ్రీడమ్ అని. నేను కూడా వేరే ఏది చేయలా. ఈ కోర్స్ చేసినాక ఇంత ఫ్రీడమ్ ఉంటుందా అంటే, ఇంత సులభంగా హాయిగా ఉండొచ్చా? ఎన్లైటన్మెంట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇంతకంటే సింపుల్ అంతే, దీనికంటే అంతే. అది కూడా ఏం చెప్తాను నేను, ఇంకా టైటిల్ మా దానికి ఏం పెట్టాలనుకున్నా, 5 రోజుల్లో జ్ఞానోదయం. అంతే, దా గ్యారంటీ. నేను 5th డేకి మీరే ఒప్పుకుంటారు, ఎస్ దిస్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అని. అంత మాట్లాడదాం. మీకున్న అవగాహన అంతా చెప్పండి. రైట్. పీపుల్ ఇప్పుడు ఈ ఛానల్ ఓపెన్ అయింది, మెనీ పీపుల్ ఈవెన్ దో వాళ్ళకి ఏమున్నా కన్ఫ్యూజన్తోనే మాట్లాడుతున్నా, బట్ దే ఆర్ గెటింగ్ సమ్ రిలీఫ్. మీది విన్న తర్వాత నాకు కొంచెం ఇదే. ఇప్పుడు నేనేం చెప్తానంటే సార్, నేను ఒక వ్యక్తిని కాదు, ఛానల్ కాదు, ఏమి కాదు, ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. లేదు, మీ అందరికి విచక్షణ ఉంది. మీ విచక్షణ నుంచి మీరే నిర్ణయం తీసుకోవాలి. ఐఎమ్ నాట్ వౌచింగ్ ఫర్ హిమ్. రైట్. అది ఆయన అనిపించింది ఆయన చెప్తున్నాడు, నాకు అనిపించింది నేను జీవిస్తున్నది నేను చెప్తున్నాను. మ్యాటర్ క్లోజ్. మీరు రామ్ గోపాల్ వర్మ గురించి కూడా అదే చెప్పారు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్, బట్ ఐఎమ్ ఓన్లీ
అతనిలో ఉండే కొన్ని గుడ్ క్వాలిటీస్ పైన నేను ఇది చేశాను. ఎక్కడున్నా తీసుకో, అదే ఉండాలి. మనకి ఏమవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ చూడు తమాషగా, మనందరికి ఏమైపోయిందంటే తహసీల్దార్కు ఉత్తరం రాయమంటే మహారాజశ్రీ గౌరవనీయుల వారి పాద పద్మములకు, రే ఏంద్రా బానిసలాగా రాశావు అంటే, ఒరే తహసీల్దార్ ఇదా ఆ ఎక్స్ట్రీము లేకపోతే ఈ ఎక్స్ట్రీమా, మర్యాదగా ఉంటుంటే మర్యాదగా ఉంటుండే, అంతేగాని అట్లా మనం ఏం చేద్దంటే అటన్నే పడిపోతాము లేకపోతే ఇటన్నే పడిపోతాము. అట్లా కాదు, ఎక్కడ ఎంత ఉండాలో అంతే. ఇప్పుడు ప్రతి మనిషిలో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. నువ్వు ఒక నెగిటివ్ ఉంది కాబట్టి మొత్తం అంతా నెగిటివ్ కాదు, ఒక పాజిటివ్ ఉన్నంత మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు డీల్ చేయి, అంతే కదా. నీతో మాట్లాడినప్పుడు ఏది ఉందో దాని వరకు రియాక్ట్గా, అది ఓవర్ రియాక్షన్ అయ్యి జడ్జిమెంట్ చేసి గీతలు గీసేసుకొని వాళ్ళని దూరం చేసుకొని వద్దు. దట్ ఈస్ ద అల్టిమేట్. సో ఈరోజు సార్ చెప్పిన, రమణ గారు చెప్పిన కంక్లూజన్ ఏంటంటే, నక్షల్గా మనం మహావృక్షం అయిన తర్వాత దాన్ని మార్చలేము. అందుకే ఆ చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడు, ఆ పిల్లవాడు పుట్టినప్పుడే గర్భంలో ఉన్నప్పుడు గనక అతని థాట్ ప్రాసెస్ మారే విధంగా మనం కొంత ప్రయత్నం చేస్తే, అతను పుట్టిన తర్వాత మంచి వాతావరణాన్ని కనుక ఇవ్వగలిగితే, దెన్ హీ విల్ బికమ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమంటే, గాంధారి గొప్ప పతివ్రత కదా, మరి పతివ్రతకు పుట్టిన పిల్లలు ఎట్లుండి ఉండాలా? ఎందుకు దుర్మార్గులయ్యారు? కారణం ఏమంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈర్ష్య ద్వేషాలతో బిడ్డను కనింది. ఆ ఈర్ష్య ద్వేషం అంతా వాళ్ళలో పోయి నెగిటివ్ అయిపోయింది. కృష్ణుడు ఉన్నాడు అప్పుడు, కృష్ణుడు కూడా దుర్యోధన్ని మార్చలేకపోయాడు పుట్టినాక. అంటే ఏమని, గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి ఎమోషన్స్కు కాకూడదు. ఇది ఎవరికి మెసేజ్ అంటే, అత్తమామలకు, తల్లిదండ్రులకు, భర్తకు, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ. ప్రెగ్నెంట్ లేడీ ఇంతకుముందు ఆయన వచ్చినట్టు జర్మనీలో, డెన్మార్క్లో ఇట్లా చోట్లలో దేవుళ్ళలాగా చూస్తారట. ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తే అందరూ వచ్చి గిఫ్ట్స్ ఇస్తారట, ఆమెను ఎంతో దేవతలాగా చూస్తారట. అక్కడ కారణం ఏమంటే, మీరు చెప్తే నాకు ఇప్పుడే ప్రెగ్నెంట్ అవ్వాలి. అక్కడ ఎందుకు ఇస్తారంటే, అక్కడ బర్త్ రేట్ చాలా తక్కువ కాబట్టి ఇండియాలో బర్త్ రేట్ ఎక్కువ వస్తున్నారు, ఇక్కడ ఉద్దరు తగ్గించమంటున్నారు. సో బట్ ఎనీహౌ ప్రెగ్నెంట్గా ఉన్న అంటే లింగ మార్పిడి చేయించుకొని ప్రెగ్నెంట్. దీనికి ఇంకోటి ఉంది, ఇదేమో ఫిజికల్గా, ఆధ్యాత్మిక పరంగా ఎవ్రీబడి ఈజ్ ప్రెగ్నెంటెడ్ విత్ అండర్స్టాండింగ్ అన్నట్టు. అందుకని అది రిలవెంట్. అవును, ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ లేడీని కనుక ఆ 9 నెలలు ఎలాంటి డిస్టర్బెన్స్ చేసినా పుట్టబోయే బిడ్డ పైన ఆ ప్రభావం కలిగి ఉంటుంది. ఇంకో విషయం తెలుసా? ఓకే, మీరు ఆపేయండి. ఇప్పుడు రాజమౌళి సినిమా తీస్తాడు కదా, ఆ 6 నెలల్లో లేకపోతే ఆ 3 సంవత్సరాల్లో ఇది మోస్తుంటాడు ఆలోచన. అవును, అది డెలివరీ చేస్తున్నాడు. అందుకే సినిమా రిలీజ్ అయింది. అంటే ఓన్లీ ఫిజికల్ రియాలిటీ వరకు అది. అవును, అదర్వైజ్ మీరు ఏదైనా ఇప్పుడు నేను పుస్తకం రాయాలనుకున్నా, ఐఎమ్ ప్రెగ్నెంటెడ్ విత్ దిస్ ఐడియా ఆఫ్ రైటింగ్ ద బుక్. ఇంకా డెలివరీ కాలే. అవునవును. మీకున్న ప్లస్ పాయింట్ ఏమంటే, ఈ మల్టీ ఫ్యాసెటెడ్ రచన, సంగీతము, ఆర్ట్, పెయింటింగ్, ఇవన్నీ ఉన్నాయి. అందరికంటే బెస్ట్ చెప్పనా, విజువల్ ఇవేవి లేకపోయినా ఆనందంగా ఉంటుంది. అది అంటే ఇవన్నీ ఒక రోజు వెళ్ళిపోయిన నా లైఫ్ లో ఏ బాధ లేదు. ఫౌండేషన్ అది ఉంది కాబట్టి ఇట్లా ఉన్నాయని చెప్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మేము బేసికల్గా ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ మై లైఫ్. చెప్పండి, మీరు మా వాళ్ళు తిడుతున్నారు ఎందుకు ఇట్లానే. 2000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చాను నేను. హంపీకి వెళ్ళా, హుబ్లీకి వెళ్ళా. అంటే మెయిన్ అతను చెప్పే కోర్సు కాదు, మురుడేశ్వర్ వెళ్ళా. నేను చెప్తున్నా, నేను 2000 కిలోమీటర్ డ్రైవ్, అది ఎట్లా చెత్త రోడ్డు, నియర్లీ 700-600 కిలోమీటర్స్ చెత్త రోడ్లో వచ్చా. బెల్గాము, బగల్కోట, రాయచూర్ రోడ్డు. ఎందుకు వచ్చాను అనిపించా. ఎవ్రీ 50 మీటర్స్ స్పీడ్ బ్రేకరు, ఎవ్రీ 100 మీటర్స్ స్పీడ్ బ్రేకరు. ఆగి 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 రోడ్డు వాలేవు. ఎందుకు వచ్చాను దాన్ని, కానీ నో ప్రాబ్లం, ఎంజాయ్ చేశాను. తర్వాత ఇంకొకటి, సో ఇది నమస్కారం పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్. సో రమణ గారి నెంబర్ ఇచ్చాను, తర్వాత దయచేసి ఆ నెంబర్ని పట్టుకొని ఆయన కాల్ చేయండి. ఏదర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కాంటాక్ట్ చేయండి టు అండర్స్టాండ్ లైఫ్ ఇన్ ఎ బెటర్